హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియోలు అన్నీ చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? కామెంట్స్ ఏమి రావట్లేదండి. అందరు కామెంట్స్ కూడా చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. మీరు చేసుకొని తప్పకుండా తిని చూసి చెప్పండి. టేస్ట్ మాత్రం తప్పకుండా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు నేను చేయబోయేది చూసారా, సలాడ్. చక్కగా హెల్తీగా చాలా మంచి సలాడ్ ఇది. స్ప్రౌట్స్ తోటి ఈ పెసలు మొలకలు వచ్చేదాకా మొలకలు రానిచ్చాను, తర్వాత వీటితో చేసుకుంటున్నాను. చూడండి, మిగతాయి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, అలాగే కీరా దోసకాయ. చూసారా, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సలాడ్కి కదా ఇవి డైరెక్ట్గా తింటాం కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా సన్నగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు కొంచెం పన్నీర్ కూడా అంటే ఈ పన్నీరు హై ప్రోటీన్ బాగుంటుంది కదా, కానీ పన్నీర్ వాడుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర, ఇంకా నిమ్మకాయ. చూసారా, ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ అసలు కష్టమే ఉండదు, అన్నీ పచ్చి. అసలు మనం దీనిలో ఉడికిచ్చే ఏమి లేవు అనమాట. చూసారా, స్ప్రౌట్స్ నానబెట్టుకొని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను. ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే మేమందరం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. చూడండి, ఈ మొలకలు వచ్చిన పెసలు వేసుకున్నాను. ఈ పెసలే కాదు, మొలకలు వచ్చిన శనగలైనా చేసుకోవచ్చు, అలసందలు ఏదైనా చేసుకోవచ్చు. ఈ పెసలు ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ మొలకలు వచ్చిన పెసలు అసలు ఏం లేకుండా ఉట్టి కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. దీనిలోకి ఇంకేమేమి వేస్తున్నాను చూడండి. స్వీట్ కార్న్ కొంచెం బాయిల్ చేసేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత పన్నీరు. ఈ పన్నీర్ను కూడా తురుముకున్నాను. సన్న ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేను ఇలా తురిమేసి, అంటే ఒక్కోసారి అలా వేస్తాను, సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తాను, ఒక్కోసారి ఇలా వేస్తాను అనమాట. ఈ పన్నీర్ను కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ, అలాగే ఉల్లిపాయలు, ఇంకా క్యాప్సికమ్, టమాటా, ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా. దీనిలో ఇప్పుడు పన్నీర్ కూడా చూడండి, పన్నీర్ కూడా వేసుకుంటున్నాను. పన్నీర్ లాగానే ఇంకోటి టోఫు ఉంటుందండి, సోయాతో చేసింది. అది కూడా హెల్దీనే, అది కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను ఒక్కోసారి పన్నీర్ వాడతాను, ఒక్కోసారి ఆ టోఫు అది కూడా వాడతాను అనమాట. పన్నీర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు దీనిలోకి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మరి చప్పగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ను నెక్స్ట్ కొంచెం ఇది మిరియాల పొడి, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా, కొంత చాట్ మసాలా కూడా, కొన్నిట్లో నేను చాట్ మసాలా కూడా వేస్తున్నాను, కొన్నిట్లో మిరియాల పొడి. ఒకసారి రెండు మిక్స్ చేసి కూడా కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాను. చివరిగా ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయిపోతుంది. చూడండి, నిమ్మకాయ పిండుకొని మొత్తం కలిపేసుకోవాలి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, వైట్, రెడ్, గ్రీన్, చాలా బాగుంది కదా. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినటానికి కూడా అంత టేస్ట్ బాగుంటుంది, అంత హెల్దీ కూడా అండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీరు తప్పకుండా, అంటే ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్కో లేకపోతే డిన్నర్కో ఏదో ఒక టైంలో ఇది. ఇందులో చూడండి పప్పులు ఉన్నాయి కాబట్టి మనకి ప్రోటీను, ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో. కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, డిన్నర్కైనా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా కూడా చాలా హెల్దీ. ఏదో ఒక టైంలో ఇలాంటివి చేసుకోండి. నేను రకరకాలు ఇలా చూపిస్తూ ఉంటాను. అంతకుముందు ఒకటి రాజ్మా చూపించాను, ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి శనగలతోటి అన్నీ కూడా. అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఒక్కో రోజు అంటే ఒకటే వెరైటీ అన్నా కూడా బోర్ కొడుతుంది కదా. డిఫరెంట్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంటుంది, అలాగే హెల్త్కి బాగుంటుంది. ఇలా చేసి పెట్టడం వల్ల ఇంట్లో అందరి హెల్త్ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా పెట్టొచ్చండి. కొందరు పళ్ళు నలగని వాళ్ళు ఉంటే కొంచెం లైట్గా మిక్సీలో పప్పులో వేయండి, సరిపోతుంది అనమాట. అలాగే అందరూ ఇది చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చే సెలవు. బాయ్.